హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మన ఇంట్లో చెల్లు లేకపోతే తమ్ముడు వీళ్ళు ఎవరైనా కానీ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ ఇక్కడ కాకపోతే వేరే దేశాల్లో చేస్తే ఇక్కడ కూడా అవకాశాలు బాగుంటాయి, వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో మెయిన్గా ఒక కంట్రీ, మనందరికీ బాగా తెలిసిన ఒక కంట్రీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే ఆ కంట్రీకి వెళ్ళడానికి ఎక్కడో కొన్ని ఆపేస్తున్నాం. మరి ఆ కంట్రీ ఏదో కాదు, చైనా. మరి ఈ చైనాలో ఇంజనీరింగ్ కోసం వెళ్ళే మన తెలుగు స్టూడెంట్స్ కానీ మన వాళ్ళు చాలామంది పెరుగుతున్నారు. అసలు దీని వెనకల్లో ఉన్న రీజన్స్ ఏంటి? మరి అలా ఎంతమంది స్టూడెంట్స్ని అక్కడ ప్లేస్ చేసి జాబ్స్ కూడా ఇప్పిస్తూ ఉన్న ఒక సంస్థ ఉంది, అదే ఈడీ ప్లస్. మరి ఈడీ ప్లస్ CEO వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు అక్కడికి వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి, ఇలా బోల్డెన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. హలో అండి. సార్, MBBS ఇన్ చైనా అని మనం వింటూ ఉన్నాం, బాగానే ఉంది. కాకపోతే ఇంజనీరింగ్కి కూడా చైనాకి ప్రిఫర్ చేయడానికి గల రీజన్స్ ఏంటి సార్? జనరల్గా కమింగ్ టు ద పాయింట్ అండి, స్ట్రైట్ అవే MBBS ఇన్ చైనా అనేది మనం 2002 సంవత్సరం నుంచి చూస్తున్నామండి. ఈరోజు ప్రతి ఊర్లో లేదా ప్రతి ఒక్క హాస్పిటల్లో యూ విల్ ఫైండ్ ఏ డాక్టర్ హూ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ చైనా. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే MBBS ఇన్ చైనా అనేది మేడ్ ఇన్ చైనా అన్నట్టుగానే మనం మాట్లాడదాం. సో అలాంటి వాళ్ళు పీజీలు చేసి ప్రముఖ హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వారి ఓన్గా సెటప్ ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా డాక్టర్ ఎంటర్ప్రినర్షిప్తో ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది 2002 నుంచి జరిగిన ఇష్యూస్ అండి. 2002 నుంచి కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఆల్మోస్ట్ ఈ కోవిడ్ తర్వాత నుంచి ఇంజనీరింగ్ ఇన్ చైనా అనేది కూడా ఒక పాపులర్ డెస్టినేషన్గా మనం వీ కెన్ కన్సిడర్ దిస్ వన్. ఎందుకు అనంటే రీజన్ ఎందుకు అనంటే మెయిన్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం ఆలోచన చేస్తాడు, చదువుకున్న తర్వాత నాకు ఒక మంచి జాబ్ లేదా మంచి రీసెర్చ్ సైడ్ నేను వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉంటారు. ఓకే. సో ఈ ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి చైనానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందులో మెయిన్ రీజన్ కూడా చైనాలోకి వచ్చేసేదానికి ఎంటైర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యాజ్ సిమిలర్ యాజ్ టు మన ఇండియాకి ఎంత సిమిలర్గా కోర్స్ అయితే ఉంటుందో అదే సిమిలర్గా ఉంటుంది. అండ్ టెక్నాలజీ వైజ్ కానీ రీసెర్చ్ వైజ్ కానీ దే ఆర్ వెరీ ఫార్ అహెడ్ ఆఫ్ అస్. అండ్ అదే కాకుండా ఇండస్ట్రియల్ ఓరియంటేషన్తో వాళ్ళ కరికులం ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఇండియాలో మన సివిల్ ఇంజనీరింగ్ మనం చూసుకుంటే స్టిల్ మనకి బ్రిటిష్ వాడు ఏ రోజైతే ఏ కరికులం అయితే మనకి ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళాడో అదే కరికులంనే మన వాళ్ళు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. బట్ చైనాలో వచ్చేసి ఇవాళ రోజు ఒక 45 ఫ్లోర్ బిల్డింగ్ వితిన్ 15 రోజుల్లో కట్టేస్తున్నారు. అండ్ ఎవరూ లేకుండా దే ఆర్ బిల్డింగ్ ద రోడ్స్. ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. సో ఇంత లేటెస్ట్ టెక్నాలజీలో మన పిల్లలు చదువుకోవటం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ యూ నేమ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, మిషన్ లెర్నింగ్ అవనివ్వండి, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ అవనివ్వండి, ఏదైనా చూసుకోండి, చైనా ఈజ్ అహెడ్ ఆఫ్ అస్. ఓకే. ఈవెన్ దే ఆర్ అహెడ్ ఆఫ్ ద సూపర్ పవర్ US. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఒకటే ఆలోచన చేసేది ఏంటంటే మేడ్ ఇన్ చైనా అంటే ఒక చీప్ మెంటాలిటీ అనే ఆలోచనలో మన వాళ్ళు ఉంటారండి. సో మనం వెరీ క్లియర్గా మనం చెప్తుంది ఏంటంటే అది చీప్ ఎడ్యుకేషన్ కాదు. ఓకే. వారు $45 బిలియన్ ఆఫ్ మనీ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ద రీసెర్చ్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఆల్ ద యూనివర్సిటీస్ అండి. ఏంటి $45 బిలియన్? ఎగ్జాక్ట్లీ $45 బిలియన్. మనం ఇండియాలో ఏ ప్రైవేట్ కాలేజీల్లో అయినా కానీ లేదా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల్లో కానీ ఇప్పుడు సోకాల్డ్ మనం ఇక్కడి నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి చదువుకుంటున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓకే మా వాడికి 20 lakhs per annum లేదా 60 lakhs per annumలో ఎవరికో ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పి అందరికీ రాదు కదా. సో మేమనేది ఏంటంటే యూ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇంటర్నేషనల్లీ. ఓకే. సో మీరు దాన్ని క్యాపిటలైజ్ చేసుకోండి, మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తాయి.
డీప్సీక్ అవ్వచ్చు, లేదా చాట్‌జీపీటీలు అవ్వచ్చు, లేదా ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ అవ్వచ్చు. అండ్ మోస్ట్‌లీ ఇప్పుడు అక్కడ ఉన్న ఇంజినీరింగ్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ప్రముఖమైన యూనివర్సిటీస్ ఏదైనా తీసుకోండి. వాటిల్లో వాళ్ళ కరికులం ఏ విధంగా డెవలప్ చేస్తారంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ని బేస్ చేసుకొని ఇండస్ట్రీకి అనుకూలంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ కరికులం అప్ టు డేట్ డెవలప్ అవుతూనే ఉంటుందండి. టెక్నాలజీ అహెడ్లో కానీ అండ్ మనకంటే ఫార్వర్డ్లో ఉన్న కంట్రీ ఓకే అంత బాగానే ఉంది. కానీ మన ఇండియన్స్ మెయిన్గా సో చైనాకి వెళ్ళి చదువుకోలేకపోవడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మీరు? ఒకటే ఒక రీజన్ ఇన్ ఆల్ మై ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చైనా అనేది చాలా వరకు క్లోజ్డ్ థింగ్లో ఉండేదండి. ఓకే. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఏమో అది మనకు ఒక అన్నోన్ ప్లేస్ ఏమో ఎలా ఉంటుందో, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వింతగా ఉంటాయి, అంటే ఈ కోవిడ్ ఇంపాక్ట్ ఇలాంటివి ఉంటాయి, మా పిల్లలకి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందేమో అలాంటి ఆలోచనలో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ఆర్ టేకింగ్ దర్ స్టెప్ బ్యాక్వర్డ్స్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ ఇన్ రియాలిటీ మనం చూసుకుంటే ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 25,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ చైనాలో చదువుకుంటున్నారు. ఏం సార్ 25,000? 25,000 అండి. ఓకే. ఎస్పెషల్లీ మన 2 స్టేట్స్ అనే కాదండి, సదర్న్ స్టేట్ స్టూడెంట్స్ అందరూ ఒక రకమైన ఆలోచనలో ఉంటారండి. మనకి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే, మనకి లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉండాలి ఫస్ట్ థింగ్. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు మన లాంగ్వేజ్ ఉండాలి, లేదా ఇంగ్లీష్ ఉండాలి. అదే హిందీ ఉన్నా, లేకపోతే మరాఠీ ఉన్నా, లేదా భోజ్పురి ఉన్నా, లేదా ఇలాంటి వాటికి కూడా మన వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి వాళ్ళు చైనా వెళ్ళి చైనాలో సర్వైవిటీ అంటే ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ ఉంటేనే సర్వైవ్ అవుతామేమో అన్న అపోహలో ఉన్నారు. కానీ అది ఎంటైర్లీ రాంగ్ అండి. సో మేము ఎప్పుడు 2002లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఎస్ దేర్ వాజ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఓకే. బట్ ఈరోజు అలా లేదండి. ఈరోజు చక్కగా వీ కెన్ యూజ్ ద ట్రాన్స్లేటర్స్, వీ కెన్ నో వాట్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ దే వాంట్ ఫ్రమ్ అస్. ఇంత క్లియర్ కట్గా మనకున్న పరిస్థితుల్లో మనం ఏదైనా కానీ ఒక స్టెప్ ముందుకేసి మనం వీ షుడ్ బి ఎ గ్లోబల్ ఇంజనీర్ అనేది ఒక కాన్సెప్ట్ పేరెంట్ మైండ్లోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. రెండోది, దో ఇట్ ఈస్ లైక్ ప్రతి ఒక్కరు ఏంది ఇవాళ రోజు ఒకే ఒక్క కోర్స్నే వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి ఒక్క పేరెంట్, అది విలేజ్ అవనండి, సిటీ అవనండి, ఎక్కడైనా అవనండి, ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటి? మా వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చదువుతున్నాడు. ఎస్, మంచిదే. ఎంతవరకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? హౌ ఫార్ యువర్ యూనివర్సిటీస్ ఆర్ టీచింగ్ దెమ్ ద రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే క్వశ్చన్ ప్రతి పేరెంట్ ఆలోచన చేయాలండి. దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్. ఓకే. రెండోది, వీళ్ళు ఖర్చు పెట్టేది కూడా ఆల్మోస్ట్ 18 లక్షలు 15 లక్షలు అలా ఖర్చు పెడతారు. సి వెన్ యూ ఆర్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ, వై యూ ఆర్ నాట్ ప్రిఫరింగ్ ద గ్లోబల్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్? క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ని మీరు ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? సో ఇలాంటివి చూడండి ఆప్షన్స్. ఇవాళ రోజు వరల్డ్ టాప్ 10 క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో ఆల్మోస్ట్ 7 యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ చైనా. సో ఇలాంటి వర్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు అతి తక్కువ కాస్ట్ కండి. అంటే ఇవాళ రోజు మన ఎగ్జాంపుల్ మన ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంట్రీ పాయింట్ దొరకటమే చాలా కష్టం. మన వాళ్ళకి జేఈ మెయిన్స్, జేఈ ఎగ్జామ్స్ ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాతే కదా. అవును. సో ద సేమ్ థింగ్, ఈ టాప్ 10 యూనివర్సిటీస్, టాప్ 30 యూనివర్సిటీస్ ఏదైతే చైనాలో ఉన్నాయో, ఆ చైనీస్ యూనివర్సిటీస్లో చైనీస్ పిల్లలకి అందులో అడ్మిషన్స్ దొరకాలి అని అంటే వాళ్ళు చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత మంచి పర్సంటేజ్తో వస్తేనే వాళ్ళకి అందులో అడ్మిషన్స్ దొరుకుతాయి. ఓకే. బట్ మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే వాంట్ ద ఫారిన్ స్టూడెంట్స్ టు కమ్ అండ్ స్టడీ అన్న ఆలోచనతో దే హ్యాడ్ గివెన్ సర్టెన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఇంటర్నేషనల్ సిటిజన్స్ అండి. సో అలాంటి పరిస్థితుల్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ద సీట్స్ ఇన్ టాంగ్జీ, జియోతాంగ్, అలాగే క్యాపిటల్ యూనివర్సిటీ, తర్వాత బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సనత్ సేన్ యూనివర్సిటీ,
వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, Hmm. ఇలాంటి రకరకాల టాప్ యూనివర్సిటీస్లో కూడా వస్తున్నాయి. ఓకే. హోజాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ద మోస్ట్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ని డిస్కవర్ చేసిన యూనివర్సిటీ ఐ కెన్ సే దిస్ ఈస్ ద పర్టికులర్ యూనివర్సిటీ వాట్ ఐ కెన్ సే. ఓకే. అండ్ మన వాళ్ళు ఓన్లీ ఈ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరిని కదిలించిన ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ ఇవే మాట్లాడతారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళైనా కానీ మెయిన్గా సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అయ్యేవాళ్ళు. అవునండి, ట్రెండ్ సెట్ చేద్దామని కాదు కానీ ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. చానికి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటల్లోనే నేను ఒక మాట చెప్తాను. సి, మీరు ట్రెండ్ ఫాలో అవుతామని అంటున్నారు, బట్ వీఆర్ ఈడీ ప్లస్ నుంచి వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు బీ ఏ ట్రెండ్ సెట్టర్గా మీరు మారండి. ఓకే. ఓకే, ట్రెండ్ సెట్టర్గా అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అయితే ఓకే. మీరు డెఫినెట్లీ యూ విల్ బీ ఏ ట్రెండ్ సెటర్. నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి ఎక్కడో వాడెక్కడో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చిన డిస్ప్లే చేసే వాటిని మా ఎక్సలెన్స్ వాళ్ళు డిస్కవర్ చేసినవి అని చెప్పుకునే దాని పరిస్థితుల్లో యూ కెన్ బీ అ పర్సన్ హూ కెన్ ఇన్వెంట్ ద థింగ్స్. ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి యూ కెన్ ఇన్వెంట్ ద థింగ్స్. యూ కెన్ హ్యావ్ యూ కెన్ యూటిలైజ్ ద ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఇన్ ద యూనివర్సిటీస్. ప్రతి ఒక్క యూనివర్సిటీలో దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్క్యుబేషన్ సెంటర్స్. మీరు ఒక బ్లూ ప్రింట్ తీసుకొని వస్తే దాని ప్రోడక్ట్ ఎలా బయటికి తీసుకురావాలనేది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అంత హెల్ప్ఫుల్గా ఉంటాయి యూనివర్సిటీస్. మనకి ఇక్కడ రెగ్యులర్ యూనివర్సిటీస్లో ఏముంటాయి? ఎస్, మీరు చదువుకున్నారా, క్లాస్లో వచ్చారా, లేదా మీ డిగ్రీ మీ చేతిలో పెట్టామా, తర్వాత అమీర్పేట కేర్ ఆఫ్ అమీర్పేట ఉంది, మీరు రండి, మీరు చదువుకోండి, తర్వాత బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి, దట్స్ ఇట్, నోబడీ బాదర్స్. బట్ ఇక్కడలాగా మీకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాలో ఎలా డెవలప్ చేసుకోవాలి, అది పాజిటివ్ ఎంత ఉంది, దాంట్లో నెగటివ్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి. ఇవాళ రోజు యూ నేమ్ ద ఆర్టిఫిషియల్ కంపెనీస్ వాట్ వీఆర్ హ్యావింగ్. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంది? చాట్‌జిపిటి, క్లౌడ్, ఓపెన్ ఓపెన్, తర్వాత కోపైలట్, ఇలాంటి 4-5 కంపెనీలు అన్నమాట. బట్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఫ్రమ్ చైనా. అలీబాబా వాళ్ళ కంపెనీ ఉంది, డీప్ సీక్ అని చెప్పి ఉంది, మ్యానస్ అని ఉంది, తర్వాత మిర్రర్ ఫిష్ అని చెప్పి ఉన్నాయి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్లో మన పిల్లలకి ఇంటర్న్షిప్స్ వచ్చి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోగలిగితే దే కెన్ గెట్ ద జాబ్స్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే. దే విల్ బీ ద నెంబర్ 1 ఇంజనీర్స్. సో ఇండియన్స్ ఆర్ ద గుడ్ ఇంజనీర్స్ అండి, ఈ రోజుకి చెప్తున్నాం. బట్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీస్ అనేది ఏడీ ప్లస్ ఈరోజు చైనా రూపంలో మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే. సో అండ్ ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఆలోచన చేస్తానంటే, ప్రతి ఒక్క పేరెంట్ ఫస్ట్ అనుకునేది ఏంటంటే, ఎస్ నా కొడుకుని యూఎస్ వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ చేపిద్దాం, లేదా ఆస్ట్రేలియా పంపించి చేపిద్దాం, లేదా యూకే పంపించి చేపిద్దాం. సార్, మీరు ఆస్ట్రేలియా, యూకే, యూఎస్కో లేకపోతే ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదండి. యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ యూనివర్సిటీస్ బిసైడ్ యూ. యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దెమ్. ఒక చిన్న పొర అనేది లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందేమో అన్న పొరతో యు ఆర్ నాట్ ఏబుల్ టు సెండ్ యువర్ సన్ ఆర్ డాటర్ దేర్. అంటే అదొక్కటే పెట్టుకొని మనం చైనాకి అనేది మర్చిపోతాం, పంపించడం ఆపేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఇంకొకటి ఉందండి, అండ్ మనకి ఈ ప్రచార మాధ్యమాల్లో ఉన్న న్యూస్ని ఆధారంగా కూడా మన వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో ఒక్కటే ఒక క్వశ్చన్ చానిక్ గారు, మీకు ఒక్కటి యూ అండర్స్టాండ్, యూ టేక్ అవుట్ ద బిజినెస్ వాట్ వీ వేర్ బీన్ డూయింగ్ విత్ చైనా ఫ్రమ్ 2019 టు ఈ రోజు వరకు. మనం ఎన్ని $1 billion ఆఫ్ బిజినెస్ మనం చైనా వాళ్ళతో చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. అంటే మీరు ప్రచార మాధ్యమాల్లో చూసే వార్తలకిను మనం రియాలిటీగా మన వ్యాపారం జరుగుతున్న తీరుని చూస్తే డూ యూ థింక్ దట్ దే ఆర్ అగెన్స్ట్ అస్? సో ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ ఒక రకంగా ఆలోచన చేయాలండి. ఓకే. సి, యువర్ సన్ ఆర్ డాటర్ ఈజ్ నాట్ గోయింగ్ టు గో అండ్ సెటిల్ దేర్. వాళ్ళు మంచి జాబుల కోసం ప్రయత్నం చేసుకుంటారు, మంచి చదువుకుంటారు, రీసెర్చ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనం చూడాలి కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు థింక్ అబౌట్ చైనా ట్వైస్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మనోడిని నేను ఇంజనీరింగ్లో జాయిన్ చేయించాలనుకుంటున్నాను. ఏంటంటే యూజువల్గా ఇండియన్ సైకాలజీ మెంటాలిటీ ప్రకారము యూఎస్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి, లేదా కెనడాలో ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయి, అంటే ఇంకా వేరే వేరే దేశాల్లో కూడా ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ ఉన్న టైంలలో ఎందుకు మేము చైనాకే వెళ్ళాలి అని అంటే మీరు కన్విన్స్ చేయడానికి నాకేం చెప్తారు మీరు? నేను ఒకటే ఇందాకే ఆల్రెడీ చెప్పింది, యూ వాంట్ బి ఏ గ్లోబల్ ఇంజనీర్ ఆర్ లోకల్ ఇంజనీర్? గ్లోబల్ ఇంజనీర్. యూ వాంట్ బి ఏ ట్రెండ్ సెట్టర్ ఆర్ ట్రెండ్ ఫాలోవర్? ట్రెండ్ సెట్టర్. ఓకే, సో ఇందులో మీరు తీసుకున్న కంపెనీస్ ఏదైనా సరే యూఎస్లో ఆపర్చునిటీస్ అని అనుకున్నాం. యూఎస్ ఆపర్చునిటీస్ గురించి వెరీ రీసెంట్లీ ఐ మెట్ అ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాళ్ళ బాబు వచ్చేసి పెన్ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. వాజ్ ఇన్ టు ఏరోస్పేస్. ఆయన ప్రోగ్రామ్ డైరెక్టర్, కానీ ఆ బాబుతో పాటు చదువుకున్న పిల్లలందరూ చైనీస్ అండి. విల్ యూ బిలీవ్ దట్? ఓకే. సో అలాంటి స్టూడెంట్లు ఎవరైతే వాళ్ళు యూఎస్కి వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళందరూ ఎవరండి? మీకు ఎక్కడైతే చైనాలో అడ్మిషన్ రావట్లేదో వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అడ్మిషన్ రాని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఓకే. వాళ్ళకి ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉంటుందండి, వాళ్ళ కంట్రీయే ఉంటుంది. వాళ్ళ ఎగ్జామ్ ఉంటుంది, దట్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఓకే. 49 lakh of students are going to apply for this engineering programs. సో అందులో 99.9% వచ్చిన స్టూడెంట్లకు మాత్రమే దే విల్ బి గెటింగ్ ఇన్ టు దోస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. హోజాంగ్ కానీ, తాంగ్జీ కానీ, లేకపోతే ఫుదాన్ యూనివర్సిటీ కానీ, ఇలాంటివన్నీ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండి. మీరు గూగుల్లో కానీ వాళ్ళ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళ అడ్వాన్స్మెంట్ ఏంటి, ప్రతి ఒక్కటి యూ కెన్ సీ ఇట్. అండ్ మన పేరెంట్స్కి కూడా ఉన్న భయం, మీరు ఇందాక అన్నట్టుగా మీకు ఫస్ట్ థాట్ ఏమొస్తుంది, యూఎస్ఓ లేదా యూకేఓ కెనడా, ఇదే ఎందుకు వస్తుంది? ఆల్రెడీ మనకి ఒక 4 generations 5 generations ఆఫ్ పీపుల్ ఆల్రెడీ మనకి యూఎస్కి వెళ్ళటమో లేదా యూకేకి వెళ్ళటమో అక్కడ సెటిల్ అవ్వటమో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. బట్ మీరు ఇలాంటి కంట్రీస్కి వెళ్తే మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, యూ విల్ బీ అన్ ఎంటర్ప్రెనర్. ఓకే. You will have an access to the global companies. You name the big companies in any industry. Okay. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అన్ని ఎక్కడి నుంచి ఉన్నాయండి? చైనా నుంచి. ఓకే. వాళ్ళ చిప్స్ అన్ని ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? సెమీకండక్టర్స్ కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫ్రమ్ చైనా. ఓకే. అండ్ హువాయోడు మొన్నటిదాకా మనకి ఎన్విడియా చిప్సే మనకు ఐడియా ఉంది. హువాయి స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్. అండ్ నిన్న మన టెస్లా వాళ్ళు కూడా దే అనౌన్స్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ద చిప్స్. ఓకే. సో ఇంత ఎక్కువ యాక్సెస్ ఉన్న ఇది అంటే ఇవాళ రోజు మనం ఇండియాలో ఉన్న కాలేజెస్లో చూసుకుంటే సెమీ కండక్టర్ ఇంజనీరింగ్ అనేది సబ్జెక్ట్ లేదండి, బట్ దే హ్యావ్ అ సబ్జెక్ట్. ఓకే. చైనాలో అది అవైలబుల్ ఉంది. ఎస్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మన దగ్గర 1 or 2 కాలేజెస్లో మాత్రమే. పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, లేకపోతే అర్బన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు సార్. అర్బన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ ఇలాంటి న్యూ టెక్నాలజీస్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఎ సబ్జెక్ట్స్ అండి. ఓకే. ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, ఈవీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్. మొన్నటిదాకా మనం ఏం చూసాం? మెకానికల్ చూసాం, మెకట్రానిక్స్ చూసాం. రైట్. బట్ ఈవీ ఇంజనీరింగ్ అనేది they had a subject from past 4 years. ఇంకా మన ఇండియాలో అది అవైలబుల్గా కూడా లేదు, ఉందని కూడా అసలు చాలా మందికి తెలియదు. సో ఇలాంటి రకరకాల ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ విత్ ఏఐ, 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ యువర్ సెటిల్మెంట్ దేర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 98% ఆఫ్ ద సెటిల్మెంట్ విల్ బి దేర్. సో ఇలాంటివన్నీ సబ్జెక్టెడ్ వైజ్ వాట్ ఈజ్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్న కంట్రీ కాబట్టి వీ రికమెండ్ యూ. అండ్ కమింగ్ టు ద కమర్షియల్ వైజ్, మీరు యూఎస్కి వెళ్తారండి. యూఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం మీరు ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది మీకు ఐడియా ఉందండి? అప్రాక్సిమేట్లీ 30 lakhs ప్లస్. 30 lakhs to 60 lakhs ఈజ్ యువర్ యాన్యువల్ ఫీజ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్. ఓకే. అంటే ఎంత అవుతుందండి? ఆల్మోస్ట్ 1.2 to 2.5 crore. 2.5 crore. సార్ అదే యూనివర్సిటీ మీకు వీఆర్ గివింగ్ యూ విత్ అ
బడ్జెట్ ఆఫ్ అరౌండ్ 20-25 lakhs పర్ ఇయర్. అంటే 4 years ప్రోగ్రామ్. ఇట్స్ 4 years కంప్లీట్గా కలుపుకొని 20 lakhs. 20 lakhs. ఓకే. ఫుడాన్ యూనివర్సిటీ అని ఉందండి, మీకు చెక్ ద ర్యాంకింగ్, దట్ కాస్ట్ యూ ఓన్లీ దిస్ మచ్. హుజాంగ్ యూనివర్సిటీ, దట్ ఈవెన్ కాస్ట్ యూ అరౌండ్ 16 lakhs అలా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ you are exposed to all the international companies. Okay, you will be getting an internships to do the internship. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ ఏరోనాటికల్స్ కానీ అన్టచ్డ్ ప్రోగ్రామ్ టిల్ నౌ ఇన్ చైనా. సో ఇఫ్ అవర్ స్టూడెంట్స్ వాంట్స్ టు గో అండ్ జాయిన్ దేర్, ఐ కెన్ సే దట్ ఇట్స్ అ బెటర్ ప్రోగ్రామ్. అండ్ మోర్ ఓవర్ వీటిల్లో కూడా దే విల్ గెట్ ద స్కాలర్షిప్స్. ఓకే. సో వాళ్ళకి 3 స్కాలర్షిప్స్ ఉంటాయి. సిఎస్సి స్కాలర్షిప్, ప్రొవిన్షియల్ స్కాలర్షిప్ అండ్ ఇన్స్టిట్యూషనల్ స్కాలర్షిప్. సిఎస్సి స్కాలర్షిప్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ బీ సెలెక్టింగ్ ద స్టూడెంట్స్ అండ్ దే విల్ బీ మేకింగ్ దెమ్ టు స్టడీ ఫ్రీలీ, నో హాస్టల్ ఫీస్, and moreover the government is going to pay them a stipend. ఓకే. సో ఇదే కాకుండా ప్రొవిన్షియల్లో వచ్చేసి యూ విల్ బీ గెటింగ్ యువర్ ట్యూషన్ ఫీజ్ వేవ్డ్ అండ్ హాస్టల్ ఫీజ్ వేవ్డ్ అండ్ యూ నీడ్ టు ఓన్లీ స్పెండ్ అట్లీస్ట్ అరౌండ్ ఫర్ యువర్ ఫుడ్ అండ్ దోస్ థింగ్స్. ఓకే. మనం ఈరోజు హైదరాబాద్ నుంచి మనం ఎక్కడో గుజరాత్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఫుడ్కి అయితే మనం ఖర్చు పెట్టుకోవాల్సిందేగా. అపార్ట్ ఆఫ్ ద కాలేజ్ ఫీజులు 12 లక్షలు 15 లక్షలు ఉన్నాయి, తీసేసేయండి. వాడి భోజనానికి లేకపోతే వీటికి వాళ్ళు పర్సనల్గా స్పెండ్ చేస్తుంది 20-25 వేలు స్పెండ్ చేస్తున్నారుగా. సో దాట్ మచ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఎనీవేర్ ఎవ్రీవేర్. సో అంత పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు ఉన్నది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఒక ఆప్షన్ అండి, నెట్వర్కింగ్ ఆప్షన్. మెయిన్ థింగ్ నెట్వర్కింగ్ ఆప్షన్ అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీగా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ వేలో మనం నెట్వర్కింగ్ చేసుకోగలిగితే మనం 100% సక్సెస్ఫుల్గా మనం ఉంటాం. సార్, మీరు ఇందాక చెప్పినట్టు యూఎస్ఏలో మనము ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి నియర్లీ 1.2 to 2 crores కంప్లీట్ అవుతుంది అని అన్నారు. అవును. అంటే ఇక్కడ చైనాలో అయితే వితిన్ 20 lakhsలో మనం అయితే కంప్లీట్గా 4 years అనేది కూడా కంప్లీట్ చేయొచ్చు అంటారు. అవును. ఇంత తక్కువలో ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అక్కడ ఏమన్నా తక్కువ ఉంటుందా, లేకపోతే చీప్గా ఏదైనా సో హాస్టల్ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ ఏమన్నా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంటుంది కదా, మరి దానికి సమాధానం ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. మనకు కళ్ళతో చూసేవారు యా, మన ఎవరూ నమ్ము. రైట్. ఐ హ్యావ్ ద ప్రూవెన్ రికార్డ్స్ ఆర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ విత్ అస్, దే వాట్ హాస్టల్స్ దే స్టేడ్, ఓకే, వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యాడ్ యూజ్డ్ అనేది కూడా విల్ బీ షోయింగ్ ఇట్ టు యూ అండి. అండ్ వీ రిక్వెస్ట్ ద పేరెంట్స్, మీరు ఎన్రోల్ అయిన తర్వాత ఐల్ మేక్ యూ టు కమ్ అలాంగ్ విత్ యువర్ సన్ ఆర్ డాటర్ టు చైనా. మీరు వచ్చి మీరు ఉండండి, మీ పిల్లలతో పాటు ఒక 1 week or 10 days మీరు ఉండండి. యూ ఎక్స్ప్లోర్ చైనా అండ్ మీ ఒపీనియన్ని మీరే మార్చుకొని యూ విల్ బీ టాకింగ్ టు అస్. ఓకే. నేను వెరీ రీసెంట్గా చెప్తానండి, నాకు ఒక మెరైన్ ఇంజనీర్, వారు ఎక్కువ ఇటలీ ఈ సరౌండింగ్ అంతా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. హీ కాల్డ్ మీ, హీ స్ట్రైట్ అవే హీ టోల్డ్ మీ, మిస్టర్ రెడ్డి, ఐ వాంట్ టు జాయిన్ మై సన్ ఇన్ ద ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఓకే. ప్రయర్ దట్ నా కొడుకుని నేను చైనీస్ లాంగ్వేజ్లో కూడా పెట్టాలనుకుంటున్నాను. ఎందుకన్నా మీరు ఎందుకు వై యూ వాంట్ టు డూ దీస్ అని అంటే, లేదు రెడ్డి, హీ వాంట్స్ టు సీ ద రియల్ చైనా. నేను చూశాను, నా మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ అన్నీ ఆర్ డన్ ఫ్రమ్ చైనా. ఓకే. వాళ్ళ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ కానీ వాళ్ళ టెక్నాలజీస్ కానీ వీ వేర్ నో వేర్ కాంపిటీటింగ్ విత్ దెమ్. నా కొడుకు అక్కడికి వెళ్ళి చదువుకొని వస్తే హీ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ రేపు. అండ్ పర్టికులర్లీ హీ వాంట్స్ హిమ్ టు బీ అ సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీరింగ్ అక్కడ నేర్చుకొని ఇక్కడికి ఇండియాకి వచ్చేస్తే ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకొని ఇక్కడ కానీ ఇఫ్ దే స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ దీస్ థింగ్స్, ఇట్ విల్ బీ ఇన్ ఎ నెంబర్ 1 పొజిషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది.
టెక్నాలజీ పరంగా చూసుకుంటే మన ఇండియాతో కంటే చైనా అనేది హెడ్లోనే ఉంది. అహెడ్లోనే ఉందండి. కాబట్టి ఆ చదువు పరంగా కూడా వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా చాలా మంచి రీజన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సార్ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు కూడా 99.1% వస్తేనే సో అక్కడున్న స్టూడెంట్స్కి అక్కడ యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది, లేకపోతే వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుంటారు. అవును. మరి మన ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఏ క్రైటీరియాతో వాళ్ళ యూనివర్సిటీస్లో ప్లేస్ చేసుకుంటారు? జనరల్గా వాళ్ళది గౌకావ్ అని చెప్పి ఎగ్జామ్ ఉంటుంది. సో దాట్స్ అండ్ చైనా నేషనల్ ఎగ్జామ్. చైనాలో ఉన్న +2 స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నారో దే హ్యావ్ టు రైట్ దట్ ఎగ్జామ్. ఓకే. సేమ్ మనకి ఎలా అయితే మనకి జేఈ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే దే హ్యావ్ దిస్ ఎగ్జామ్. అండ్ మనకి ఫారిన్ యూనివర్సిటీస్ ఫారిన్ స్టూడెంట్స్కి ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ అండి, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. ఈవెన్ అమెరికన్ అతను కూడా దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ అమెరికా అండ్ దే ఆర్ స్టడింగ్ ఇన్ చైనీస్ యూనివర్సిటీస్. సో అలాంటి స్టూడెంట్స్ కూడా దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ కాల్డ్ CSCA ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ రాస్తేనే దే కెన్ ఏబుల్ టు గెట్ ఇన్ టు దిస్ వన్. అండ్ సర్టెన్ యూనివర్సిటీస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద IELTS. సో అపార్ట్ ఆఫ్ దిస్ వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ ద అడిషనల్ స్కైప్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా దే విల్ బి టేకింగ్ కేర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడిని నేను పంపించాలి అని అనుకుంటే IELTS కానీ లేకపోతే ఆ ఎగ్జామ్ అనేది కంపల్సరీ CSCA ఎగ్జామ్ రాయాల్సిందే. ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది అనమాట ఎగ్జామ్. ఎవ్రీ మంత్ దే కెన్ రైట్ దిస్ ఎగ్జామ్ అండ్ దే కెన్ అప్లై ఫర్ ద ప్రోగ్రామ్. సో మోస్ట్లీ CSCA ఎగ్జామ్లో మనకి ఎందుకు రాయమంటాము అని అంటే కూడా వాళ్ళకి ఎక్కువ స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఒక్కసారి స్కాలర్షిప్ వచ్చింది అని అంటే యూ నీడ్ నాట్ టు స్పెండ్ ద 20 lakhs వాట్ వీఆర్ ఆస్కింగ్ యూ టు పే టు ద యూనివర్సిటీస్. సో ఇక్కడ యూనివర్సిటీస్ కూడా ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం వచ్చేసి మీకు 6 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 20 లక్షల వరకు ద టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ చైనా, టాకింగ్ అబౌట్ ద టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ చైనా, 6 లక్షల నుంచి 20 లక్షల వరకు మీ ఎంటైర్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్యూషన్ ఫీజ్. అండ్ మీరు కానీ ప్రాపర్గా పెర్ఫామ్ చేస్తే సెకండ్ ఇయర్లో యూ విల్ గెట్ యువర్ స్కాలర్షిప్ డన్. అండ్ మీకు వేవర్ ఉంటుంది, ఫీజెస్ వేవర్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళినాక మీరు చదువుకునే ఆప్షన్ ఇది. రెండోది, మనం ఇందాక అమెరికాకి యూకేలకి వీటి ఎందుకు వెళ్తున్నారు అని అంటున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ తర్వాత వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే మావాడు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు కదా, వాడు లివింగ్ ఎక్స్పెన్సెస్ అక్కడ వస్తాయి కదా, వాడు అక్కడ సర్వైవిటీ అయిపోద్ది కదా అన్న ఆలోచన. సో యూ టేక్ ద స్టాటిస్టిక్స్ అండి. ఇప్పటి వరకు వెళ్ళిన స్టాటిస్టిక్స్ అన్నీ తీసుకోండి, ప్రతి కంట్రీలో స్టాటిస్టిక్స్ అన్నీ తీసుకోండి. వెళ్తాము, ఎస్, వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటాం. ఆర్ వి ఏబుల్ టు లెర్న్ ద థింగ్స్ ఇన్ ద యూనివర్సిటీ? నో. మన మైండ్ అనేది ఆల్రెడీ ఆ సంపాదన మీదకి వెళ్ళిపోయి మన చదువు అనేది మనం డివేట్ అయిపోయినాక ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్లు ఒక 40 lakhs 50 lakhs లోన్ తీసుకుని పంపిస్తున్నారు. ఈ స్టూడెంట్కి కూడా మైండ్లో ఏముంటుంది, లోన్ క్లియర్ చేయాలి, ఇదే థాట్లోనే ఉంటారు తప్ప నేను చదువుకొని సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటాడు. సో వాళ్ళు మళ్ళీ ఎంత మీరు అమెరికాకి వెళ్ళినా యూకేకి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ కేర్ ఆఫ్ అమీర్పేటే. సో ఈ పరిస్థితి ఉండొద్దు. సో యూ బీ ఇన్ అ టాప్ యూనివర్సిటీస్, టాప్ రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీస్. $45 billion ఒక చైనీస్ గవర్నమెంట్ ఆర్ స్పెండింగ్ ఆన్ ద ఎడ్యుకేషన్ అంటే విల్ యూ బిలీవ్ అండి హౌ మచ్ అవర్ యూనివర్సిటీస్ ఆర్ స్పెండింగ్ ఆన్ ద రీసెర్చ్? సో ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే పేరెంట్స్, ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ ద స్టూడెంట్ ఫ్యూచర్. ఓకే. సో ఇవాళ రోజు అమెరికాలోనే జాబులు దొరుకుతున్నాయండి, యూరోప్లో లేవా? ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో లేవా? ఇండియాలో లేవా? చైనాలో లేవా? ప్రతి చోట్ల వీ హ్యావ్ జాబ్స్ అండి. కాకపోతే ఏంటంటే ఒక ట్రెడిషన్ అనేది మనం ఫాలో అవుతున్నామండి. సో మన ఊర్లో ఒక 4 వెళ్ళారు యూఎస్కి, సో మన పిల్లోడు కూడా వెళ్ళాలి. సే మీ పిల్లోడు వెళ్ళేదానికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది, యూ చూస్ ఫర్ దాట్. ఓకే. సో మేము అనేది అక్కడికి వెళ్ళి టాప్ 10 యూనివర్సిటీస్ అంటే ఓకే, ఐ విల్ బీ ఆల్సో ఆస్కింగ్ యూ టు గో దేర్ ఇన్ యూఎస్. బట్ మీరు మళ్ళీ టాప్ 10 యూనివర్సిటీస్ కాకుండా ఎక్కడ టాప్ 100 లేకపోతే 150 లేకపోతే 200 యూనివర్సిటీలకి వెళ్ళి ఏం చేస్తారు? మీరు ఓన్లీ యూఎస్కి వీసా కోసం వెళ్తున్నారా? పార్ట్ టైం సంపాదన కోసం వెళ్తున్నారా? కాదు కదా, చదువు కోసం. యువర్ గోల్ షుడ్ బి ఓన్లీ వన్ థింగ్,
వెరీ ఫోకస్డ్ గోల్ ఉండాలి. నేను మంచి కంపెనీలో నేను సెటిల్ అవ్వాలి, సెటిల్మెంట్ అనేది నాకు ఈజీగా ఉండాలి అని అనుకున్నప్పుడు యు గో ఫర్ దిస్ వన్. ఓకే. And also we tell the students to choose the subjects as per that World Economic Forum వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని వెళ్ళమని చెప్తాం. సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు చైనాలో ఇంజనీరింగ్ చదువుకి 6 నుంచి 20 లక్షలు పెట్టుకుంటే సరిపోతుంది, వరల్డ్ క్లాస్, అది కూడా టాప్ 10లో ఉన్న 7 యూనివర్సిటీస్ సంబంధించి ఇస్తానని చెప్పేసి అంటున్నారు కదా. అవునండి. మరి దీనికి సంబంధించి మన ఇండియాలో మళ్ళీ నెక్స్ట్ మాస్టర్స్ చేయడానికి కానీ లేదా వేరే కంట్రీస్లో మాస్టర్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందా? ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్ అండి. సి, ఎలిజిబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ అనేది డెఫినెట్గా వీ నీడ్ టు అసెస్ ఇట్. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, ఏఐయు గుర్తింపు కానీ ఏఐసిటి గుర్తింపు కానీ అన్నీ ఉన్న యూనివర్సిటీస్, దీస్ ఆర్ ద యూనివర్సిటీస్ వాట్ వీఆర్ ప్రిఫరింగ్. ఓకే. And also I am mentioning again and again, these are the QS ranking universities. Okay. What is meant by the QS ranking? The global ranking universities కాబట్టి ఈ డిగ్రీ అనేది మీకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. సో మీరు అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వచ్చిన తర్వాత అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్కి మన ఈక్వలెన్సీకి మనం అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, వెదర్ ఈ యూనివర్సిటీ వచ్చేసి దాట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉందా లేదా, వాళ్ళ ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో ఉందా లేదా అనేది మొత్తం అసెస్ చేసుకున్న తర్వాత ఈక్వలెన్సీ ఇస్తారు. ఆ ఈక్వలెన్సీని బట్టి వీ కెన్ అప్లై అవర్ రిజిస్ట్రేషన్ విత్ ద రెస్పెక్టెడ్ బాడీస్. సో దాని తర్వాత యూ కెన్ రైట్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి అన్నిటిని కూడా యూ కెన్ అటెండ్ ఇట్ అండ్ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ అండ్ యూ కెన్ పాస్ అండ్ యూ కెన్ గెట్ అ జాబ్ ఆల్సో. ఓకే. సో నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గవర్నమెంట్ జాబ్స్. ఇవాళ రోజు ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తున్నారు? వెరీ లెస్. వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంది, దే వాంట్ టు సెటిల్ యాజ్ అ గుడ్ ఇంజనీర్స్ అండ్ గ్లోబల్ ఇంజనీర్స్ అక్రాస్ ద గ్లోబ్. సో వాటిల్లో వాళ్ళకు ఉన్న సినారియోస్ అన్నిటినీ దే విల్ బీ అసెసింగ్ అండ్ దే విల్ బీ గెటింగ్ ఇన్ టు దట్. అండ్ ఈరోజు ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ దీస్ ఆర్ జడ్జీస్ అండ్ దే ఆర్ వెరీ క్లెవర్ దెన్ అస్. దే నో వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ దే వాంట్ టు డూ. సో ఇందులో మనం ఎవరమీ వీ కెనాట్ గైడ్ దెమ్, నువ్వు అలా ఇల్లు ఇలా ఇల్లు అనే పరిస్థితి లేదు. బట్ వాట్ వీ కెన్ డూ ఈజ్ దట్ వీ కెన్ షో దెమ్ అ బెటర్ పాత్వేస్. నీకు చైనా వెళ్తే యూ గెట్ జాబ్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ ఇన్ టాప్ కంపెనీస్ అనేది మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇది మెయిన్ రీజన్ అండి. ఓకే. అండ్ అది కూడా సామాన్యుడికి అందుబాటులో. ఇవాళ రోజు 6 లక్షల నుంచి 15 లక్షలు కట్టుకోలేని పేరెంట్స్ ఎవరు లేరండి. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హార్డ్ ఫర్ దెమ్, వీ హ్యావ్ అన్ అసోసియేషన్ విత్ ద ఎన్బిఎఫ్సిస్ వేర్ వీ కెన్ అరేంజ్ ద ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. నెక్స్ట్ నా క్వశ్చన్ అదే ఉంది సార్. ఏంటంటే పిల్లల్ని ఉన్నతంగా చదివించుకోవాలని ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అవునండి. మరి ఈ 6 నుంచి 20 లక్షలు పెట్టుకోలేని కొంతమంది అలాంటి వాళ్ళకు కూడా ఈ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా అని అన్నాను. అంతలోకి మీరు ఆన్సర్ చెప్పారు. అదే అండి, ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్కి ఉండేది ఏంటంటే, నా కొడుకు హార్వర్డ్కో లేకపోతే స్టాన్ఫోర్డ్కో లేకపోతే యూపెన్కో ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అని అంటే ఒక మధ్యతరగతి పేరెంట్ అది పే చేసుకోగలరా? సార్ అక్కడ 2 to 3 crores 4 crores కూడా అయిపోతుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీకు చైనాలో ఉన్నాయి. విత్ అ బడ్జెట్ ఆఫ్ 15 to 20 lakhs you can able to complete it. If you are not able to pay that much of amount, మేము ED Plus ద్వారా we can arrange the education loans for you. Okay. So ఇవాళ రోజు ఇండియన్ గవర్నమెంట్ is also giving education loans and even corporation loans కూడా వస్తున్నాయి. So people can avail those things and they can make their son or daughter to study engineering and so and ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి 4th yearకి వచ్చేదానికి they will be placed in the big companies. I have the proven records and I have some students from Uttar Pradesh. Okay. So వాళ్ళు they studied civil engineering and civil engineering వాళ్ళు నింగ్బో యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత after completion of the 4 years they got the job in a country called Vanuatu. After 4 years అంటే 21 years or 22nd yearకి that kid is earning almost around 1.5 lakh Indian rupees. Okay.
అదే ఒక సివిల్ ఇంజనీర్ మనకి ఇండియాలో చదివి అతను బయటకు వచ్చిన తర్వాత అతనికి ఉన్న శాలరీ ఎంత అనేది ప్రతి ఒక్క పేరెంట్ని వీ రిక్వెస్ట్ దెమ్ టు జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే. వాళ్ళని కనుక్కోమని చెప్పండి. సో దే అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అంటే ఇవాళ రోజు సారీ టు సే ఒక బేల్దారి మేస్త్రి ఈజ్ ఎర్నింగ్ అ గుడ్ మనీ దెన్ అ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి. ఓకే. అ ఫ్రెషర్, నాట్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్డ్, అ ఫ్రెషర్ కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఎంటర్ప్రినర్ స్కిల్స్ కూడా తోడైతే దే విల్ బీ నెంబర్ 1 ఇన్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే. దిస్ ఐ కెన్ సే. సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత దే కెన్ స్టార్ట్ సంథింగ్, దే కెన్ డూ ద వండర్స్ ఆల్సో. ఎస్ సార్, మరి కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా మనం చూసాం ఏంటంటే చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ కొన్ని ఫేక్ యూనివర్సిటీస్లో కూడా ప్లేస్ అయిపోయినాయి అండ్ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. నాట్ ఓన్లీ కమింగ్ టు ద చైనా, వేరే కంట్రీస్లో కూడా యూఎస్లో కానీ యూకేలో కానీ సమ్వేర్ అలాంటిది చైనాలో ఉంటాయా? చైనాకి మీకు ఇక్కడ ఒకటి వెరీ క్లియర్గా చెప్తాను సార్. చైనా ఈజ్ అన్ కమ్యూనిస్ట్ కంట్రీ వేర్ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ దేర్. ఓకే. అలాంటిది అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి. ఓకే. నథింగ్ ఈజ్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. బట్ మీరన్నది వాస్తవం. వీ సీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యుఎస్, కెనడా ఆర్ అదర్ కంట్రీస్. సో వాటిల్లో ఏంటంటే ఈ స్టూడెంట్స్కి తెలియదు. బట్ మనం ఇందాక అనుకున్నట్టుగా మా ఊరోడు అక్కడ ఉన్నాడు, ఆ కంట్రీలో ఉన్నాడు, నేను వెళ్ళాలి, ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి వెళ్ళటము, అక్కడికి వెళ్ళి బొక్కబార్లు పడటం, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి మనం చూసాం. సో సాడ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇన్ చైనా మీకు అలాంటివి ఉండవండి. సార్ ఆల్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఆల్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే. సో అండ్ ఇందులో ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే వెదర్ ద కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ చైనీస్. ఈ పాయింట్ ఒక్కటే ప్రతి పేరెంట్ గమనించాల్సింది. బట్ ఈడీ+ విల్ బీ టేకింగ్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ప్రతి ఒక్క అడ్మిషన్ లెటర్లోనూ దే విల్ బీ క్లియర్లీ మెన్షనింగ్ వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, వాట్ ఈస్ ద ఫీజ్ అండ్ వాట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాం. ఓకే. సో ఇంత క్లియర్గా అడ్మిషన్ లెటర్లో మనం మెన్షన్ చేసినప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఫేక్ యూనివర్సిటీస్ ఇన్ చైనా. ఓకే. అపార్ట్ ఆఫ్ దాట్ ప్రతి పేరెంట్ కూడా వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ టు చైనా. ఎస్, మీరు స్పెండ్ చేస్తున్నారండి, మీరు 20 లక్షలు 30 లక్షలు స్పెండ్ చేస్తున్నప్పుడు స్పెండ్ 1 more lakh, కమ్ అలాంగ్ విత్ యువర్ సన్ ఆర్ డాటర్, డ్రాప్ దెమ్ దేర్. ఈడీ+ విల్ అరేంజ్ ఎ ట్రిప్ ఫర్ దెమ్. వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న ఏరియాస్ అంతా చూడొచ్చు. దే కెన్ లుక్ ఫర్ దేర్ బిజినెస్ ఆపర్చునిటీస్. వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీ ఏమైనా చేసుకోవాలన్నా చైనా నుంచి ఈడీ+ విల్ గైడ్ దెమ్. సో వీ విల్ హెల్ప్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. సో అక్కడ ఎడ్యుకేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది వీ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు కమ్ పర్సనల్లీ. సో అదేదో వెంకటరెడ్డి చెప్పాడు, లేకపోతే ఈడీ+ వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే ఇంకోరు చెప్తున్నారు అనేది ఫర్గెట్ అబౌట్ దాట్. మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీ పేరెంట్గా మీ పాస్పోర్ట్ ఉంటే ఈ కమ్ అలాంగ్ విత్ యువర్ సన్ అండ్ డ్రాప్ హిమ్ దేర్. అవర్ టీమ్ విల్ బీ దేర్, దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. లేదు ఒక 10 members స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ ఒక 2-3 రండి, డ్రాప్ దెమ్ దేర్, సీ ద ఆపర్చునిటీస్, ఓకే, సీ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అండ్ యూ కెన్ కమ్ అండ్ బీ అవర్ మౌత్ పీస్. ఓకే, మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాకే కదా మాకు బిజినెస్. వీ కేర్ ఫర్ దాట్. ఓకే. వెంకటరెడ్డి గారు, మీరు 2002 నుంచి కంప్లీట్గా చైనాకి వెళ్ళే స్టూడెంట్స్ ఇవన్నీ మీరు చేస్తున్నారు. మరి ఈడీ+ అయితే ఎన్నో వేల మంది స్టూడెంట్స్ కూడా పంపించారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంటుందని చెప్పారు. కాకపోతే ఇంతమందిని పంపించిన వాటిన్నిటిలో కల్లా మీకు పర్టికులర్గా ఒకరి స్టోరీ, ఒక పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన స్టోరీ మాత్రం ఇప్పటికీ గుర్తు ఉంటుంది, అది చెప్పాలనుకుంటున్నారు కదా. సో అలాంటిది ఏదన్నా ఉందా? There are a number of cases. See, let be like, I'll just bring it to your notice. Like, a group of students ఉన్నారు. So there are 4 or 5 students who studied in an university called Taishan Medical University. MBBS complete చేశారు. All of them, they came back to India. They cleared the FMG exam. కొంతమంది ఫస్ట్ ఇయర్లోనే క్లియర్ చేశారు, కొంతమంది 2 years తర్వాత క్లియర్ చేశారు.
సో దే హ్యావ్ ద మిక్స్డ్ థింగ్స్. బట్ వైల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ కిడ్, అతను 2 సంవత్సరాల తర్వాత క్లియర్ చేసిన కిడ్ గురించి మనం మాట్లాడు. అతను వచ్చేసి నేను ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నాను, ఎంబీబీఎస్ ఎఫ్ఎంజీ నేను పాస్ అవ్వట్లేదు, ఓకే నేను చైనా వెళ్తాను, I'll be studying the masters, so అక్కడ కంప్లీట్ చేసుకుని ఐ విల్ బి కమింగ్ బ్యాక్ అని చెప్పి ఈ స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక జనరల్ సర్జరీ జాయిన్ అయ్యాడు. ఓకే. ఈ హ్యాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్జరీ. సో అక్కడ అది కంప్లీట్ చేసిన వెంటనే తను వచ్చేసి మళ్ళీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాశాడు, ఇమీడియట్గా పాస్ అయ్యాడు. అండ్ ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ఎంఆర్సిఎస్ ప్రోగ్రామ్స్, ఇలాంటివన్నీ అప్లై చేసుకుని నౌ హీ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ లీడింగ్ సర్చ్ ఇన్ ఇండియా. ఓకే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కేసెస్. అండ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈజ్ బేసికలీ ఫ్రమ్ గుంటూరు. ఈ వెంట్ టు డూ ఎంబీఏ ప్రోగ్రామ్ దేర్. ఎంబీఏ అతను చదివింది వచ్చేసి ఒక టీజేపీఎస్ కాలేజ్ అని చెప్పేసి ఉందండి. మీకు గుంటూరులో ఎవరికైనా చదివిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. టీజేపీఎస్ ఈజ్ అ నార్మల్ డిగ్రీ కాలేజ్. సో ఆ కాలేజ్లో చదివిన అతను హీ వెంట్ టు చైనా టు డూ హిస్ మాస్టర్స్ ప్రోగ్రామ్, ఓకే, ఎంబీఏ. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ ఎంబీఏ he got a job there, and he is earning almost around 1.5 to 2 lakh వరకు he is earning a lot of money at this point of time. స్టార్టింగ్ ప్యాకేజే అంతమాట. And అతను is acting as a procurement manager for an India's leading civil engineering company. ఓకే. So there are number of stories like this. అంటే వాళ్ళ పేరెంట్స్ అంతా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట. They are well settled, and there are few students whom I need to talk about. After completion of their medicine from China, వాళ్ళు ప్లాబ్ ఎగ్జామ్ రాసేసి యూకేలో దే ఆర్ డాక్టర్స్ నౌ అండి. ఐ హ్యావ్ అరౌండ్ 6 to 8 మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ యూకే. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మీరు ఎప్పుడైతే ఐ యూజ్డ్ ఎ వర్డ్ కాల్డ్ గ్లోబల్ ఇంజనీర్. సో మీకు ఆ గ్లోబల్ ఇంజనీరింగ్ ఎందుకు అన్నాను అంటే యూ విల్ బీ స్టార్టింగ్ నెట్వర్కింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద డిఫరెంట్ కంట్రీస్ స్టూడెంట్స్ అండి. ఓకే. ఇంకా అలాగే ఇంజనీరింగ్ విషయంలో కూడా ఇలాంటి స్టోరీస్ బోల్డ్ అని ఉంటాయి కదా సార్? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఐ టోల్డ్ యూ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వనవాతు అనే కంట్రీ, చాలామంది పేరెంట్స్కి ఐ బెట్ దెమ్ దే డోంట్ నో అబౌట్ దాట్. వనవాతు అనే కంట్రీ ఉంది అనేది కూడా వాళ్ళకి చాలామంది తెలియదండి. సో అలాంటి చోటకు కూడా వెళ్ళి స్టూడెంట్స్ వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా వన్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొని ఉంది చైనా. సో దే విల్ బీ ప్లేసింగ్ యూ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ వన్స్ యూ ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దేర్. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనం చూస్తామండి. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అండ్ యూనివర్సిటీ సెలెక్షన్స్లో మీ అంత పాత్ర ఎలా ఉంటుంది సార్? సార్ టోటల్గా చనికే గారు వీళ్ళు సిఎస్సిఏ ఎగ్జామ్ రాపిచ్చే దగ్గర నుంచి ఓకే అప్లై చేసే వరకు, ప్లస్ వాళ్ళకి అక్కడి నుంచి X1 వీసా, X1 అనేది స్టూడెంట్ వీసా అంటారు. జేడబ్ల్యూ వస్తుంది ఫస్ట్, అడ్మిషన్ లెటర్ వస్తుంది, దాని తర్వాత జేడబ్ల్యూ వీసా వస్తుంది. జేడబ్ల్యూ వచ్చిన తర్వాత వీసా అప్లై చేస్తాం, వీసా వచ్చినాక X1 వీసాకి అప్లై చేస్తాం. చేసిన తర్వాత మై టీమ్ మెంబర్ ఎనీ ఆఫ్ ఫస్ విల్ ఫ్లై డౌన్ అలాంగ్ విత్ ద కిడ్స్ అండ్ వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసే వరకు వాళ్ళు కంపల్సరీ ఒక 15 days వరకు అక్కడే ఉండేసి దే విల్ బీ చెకింగ్ వెదర్ ద కిడ్ ఈస్ ఫేసింగ్ ఎనీ అన్కంఫర్టబుల్ ఆర్ నాట్. అండ్ 99.9% there will be no complaints at all. The hostel what we are providing is nothing less than a 3-star hotel అండి. అంత మంచి హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది. అది ఈడీ ప్లేస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు? No, not ED+. That will be in the campus itself. ఇన్ క్యాంపస్? In campus. ఓకే. స్టూడెంట్ కొంచెం తెలివైన వాడు అయితే ఏం చేస్తాడో తెలుసు, అక్కడ ఉన్న చైనీస్ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించి యూ కెన్ ఎర్న్ ద మనీ ఫ్రమ్ దెమ్. ఓకే. సో దే ఆర్ డూయింగ్ ఆల్రెడీ, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికోసం వీళ్ళకి అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్పి దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. సమ్ స్టూడెంట్స్ టీచ్ యోగా ఓకే. and they earn a lot of money. Some students they will be displaying their culinary arts అన్నమాట. ఓకే. అంటే ఏ బజ్జీలు పునుగులు కూడా వేసి మన వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓకే. సో దే విల్ ఎర్న్ దేర్ మనీ దేర్. బట్
మేము చెప్పేది ఏంటంటే యూ వెన్ దేర్ టు బీ అ గుడ్ ఇంజనీర్, ఫోకస్ ఉందా. ఓకే. ఇవన్నీ పక్కకు పెట్టేసి, ఇవన్నీ నువ్వు సంపాదించుకునేది మహా అయితే ఒక 20,000 30,000 సంపాదించుకుంటావు. దాని గురించి వాళ్ళు నీకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, నీకు నెంబర్ 1 లైఫ్ అనేది ఉంది. లైఫ్ సెట్. ఆ లైఫ్ కోసమే నువ్వు ఇంత దూరం వచ్చింది అనేది ప్రతిసారి ఈడీ ప్లస్ కానీ అక్కడ ఉన్న కేర్ టేకర్స్ కానీ దే విల్ బీ ఫోకసింగ్ ద స్టూడెంట్స్ ఇన్ దట్ డైరెక్షన్ అండి. సార్, మీ దగ్గరికి వచ్చిన తర్వాత సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే పర్టికులర్ టెక్నాలజీ తీసుకొని పర్టికులర్ యూనివర్సిటీలో బాగుంటుంది అని చెప్పేసి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అండి, సపోజ్ ఇప్పుడు మీ బ్రదరే వచ్చాడండి, ఎస్ సార్. యూ వాంట్ హిమ్ టు డూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ మీ వాడికి ఎక్కడో నేను తొందరగా సెటిల్ అవ్వాలి, నేను సివిల్ ఇంజనీర్ అవ్వాలో లేకపోతే మెకానికల్ ఇంజనీర్ అవ్వాలో అలా ఈ థాట్లో ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఎస్పెషలీ మన బోత్ ద స్టేట్స్, తెలుగు స్టేట్స్లో జరిగే సినారియో ఏంటంటే పక్కింటోడో లేకపోతే ఎదురింటోడో లేకపోతే మా బాబాయ్ కొడుకో లేకపోతే మామయ్య కొడుకో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలి అన్న థాట్లోనే వెళ్తారే తప్ప, బట్ దే డోంట్ డిస్కవర్ దేర్ ఇంటర్నల్ జీల్ అనేది ఎవరు డిస్కవర్ చేయరండి. బట్ మేము స్టూడెంట్తో పర్సనల్గా మాట్లాడిన తర్వాత వీ విల్ బీ ఆస్కింగ్ దెమ్ వాట్ డూ యూ వాంట్ అనేది క్లియర్గా వీ ఐడెంటిఫై. అండ్ దాని తర్వాత మీ పేరెంట్ కూర్చోబెట్టుకొని పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హిస్ సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేసిన తర్వాత వీ విల్ బీ సజెస్టింగ్ హిమ్ టు టేక్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే సార్, అబ్బాయిలంటే ఓకే, సో ఎక్కడికైనా పంపించడానికి పేరెంట్స్ రెడీగా ఉంటారు. కానీ అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి అండ్ వాళ్ళ సెక్యూరిటీ విషయంగా వచ్చేటప్పటికి ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటారు. పేరెంట్స్ ఆలోచించే విధానం అనేది కూడా 2xలో ఉంటుంది. మరి దానికి సంబంధించి ఈడీ ప్లస్ ఏం చేస్తారు అండ్ ఎలా మీరు నమ్మకాన్ని ఇస్తారు? మీకు ఎస్పెషలీ గర్ల్స్ స్టూడెంట్స్ గురించి మాట్లాడాలి. ఇప్పటివరకు ఈడీ ప్లస్లో 6,500 మంది స్టూడెంట్లలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ స్టూడెంట్స్. నేను ఇంకా అబ్బాయిలు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు అనుకున్నా. లేదండి, ఓకే, ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు. అండ్ ఆల్సో నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను, ఒక పేరెంట్కి కానీ లేకపోతే వాళ్ళ గార్డియన్కి కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్కి కానీ ఎవరికైనా కానీ మీరు అడ్మిషన్ తీసుకున్న వెంటనే యూ సబ్మిట్ యువర్ పాస్పోర్ట్ అలాంగ్ విత్ యువర్ సన్స్ ఆర్ డాటర్స్ ఆర్ బ్రదర్స్ ఆర్ యువర్ గార్డియన్. మీరు మీ పాస్పోర్ట్ కూడా మీరు సబ్మిట్ చేయండి. ఐల్ గెట్ ద వీసా డన్ ఫర్ యూ. మీరు రండి, కాలేజ్ చూసుకోండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. యూ విల్ ఫీల్ దాట్ China is one of the safest country for the girl students. Okay. And there will be no kind of a single incident so far we had noticed. Okay. They are very strict with the disciplines, and there is no ragging, nothing will be there in the campus. And వాళ్ళ మోటివ్ ఏంటంటే ఈవెన్ మనం ఆ చైనీస్ స్టూడెంట్స్ని కూడా మనం చూస్తుంటే మనకి ఇంకా చదువుకోవాలి అనిపిస్తుంది తప్ప వాళ్ళేదో మనల్ని చెడగొడతారు లేకపోతే ఇది చేస్తారన్న ఆలోచన ఉండదండి. దట్ అండ్ ఐ కెన్ సే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టడీ. సార్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ల్యాబ్స్ కానీ అండ్ దాంతోపాటు ఇంటర్న్షిప్ అవకాశాలు కానీ ఎలా ఉంటాయి సార్ అక్కడ? చనిగారు నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, $45 billion ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ల్యాబ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఓకే. సో వీఆర్ నాట్ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అ బిగ్ ల్యాబ్ అనేది మీన్స్ వాళ్ళ ప్రోటోటైప్ ల్యాబ్స్ కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ కానీ లేకపోతే విల్ యూ బిలీవ్ అండి సర్టెన్ కాలేజెస్ ఇన్ చైనా దే హ్యావ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. దే హ్యావ్ దేర్ ఓన్ మినీ డేటా సెంటర్స్ విత్ దెమ్. సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్స్, దట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్ అనమాట. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో వాటిని వీ కెనాట్ కంపేర్ విత్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ఆల్. ఈవెన్ దే ఆర్ ఫార్ బెటర్ దెన్ ద యూఎస్ యూనివర్సిటీస్. అండ్ సార్, ఇప్పటి వరకు చదువు పరంగా మీరు చెప్పినది అక్కడ ఉన్న అవకాశాలు కానీ అండ్ వెళ్ళిన తర్వాత మీరు అంటే ఈడీ ప్లస్ నుంచి దొరికే సపోర్ట్ కానీ అన్నీ బాగానే చెప్పారు సార్. కాకపోతే ఇంకొక చిన్న డౌట్ అనేది కూడా మైండ్లో మెదులుతుంది, అడగాలనుకుంటున్నాను, అది కూడా క్లారిఫై చేయండి. అడగండి.
చైనా అనేటప్పటికి ఖచ్చితంగా అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఏమేమి తింటుంటారో మనం ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి బతకలేం రా బాబు అని చెప్పేసి కూడా చాలా అనుకుంటూ ఉంటారు. మన తెలుగు స్టూడెంట్స్ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అంటే మన ఫుడ్ దొరుకుతుంది అసలు. మన ఫుడ్ బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఏంటంటే మనం ఒక ఫీడ్ చూడగానే అదే ఫీడ్ మనకి నెంబర్ ఆఫ్ ఫీడ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఇన్ రియాలిటీ వీ విల్ ఫైండ్ అ గుడ్ వెజిటేరియన్ ఫుడ్. ఫగడ్ నాన్ వెజ్ ఫుడ్. నాన్ వెజ్ అనేది తీసేయండి, మీరు కందిపప్పు దొరుకుతుంది, బంగాళదుంపలు దొరుకుతాయి, క్యాబేజ్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయండి. మీకు వాట్ ఎల్స్ యూ వాంట్? సరే, యూ కెనాట్ ఏబుల్ టు ఈట్ దేర్ ఫుడ్ అని అనుకుందాం, బట్ యూ కెన్ ఏబుల్ టు కుక్ బై యువర్ సెల్ఫ్ and you can eat it in the Ed Plus canteen. We have our own canteens. You can eat it there. You will get chapati. You will get all the vegetarian curries, non-veg curries ఉంటాయి. So you can choose whatever you want. ఫుడ్కి అయితే డోకా ఉండదండి. And they will get everything. What అంటే అమ్మ చేతి భోజనం అయితే దొరకదండి. That I can guarantee. Okay. But they can get the Indian food. Okay. ఇండియన్ ఫుడ్ మనం ఇక్కడ ఏదైతే హోటల్స్లో మనకు దొరుకుతుందో సేమ్ అలాంటి ఫుడ్ అయితే డెఫినెట్గా దొరుకుతుంది. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. అండ్ ఇన్ని సంవత్సరాలుగా ఈడీ ప్లస్ ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా చైనాకి పంపించి అండ్ వాళ్ళ భవిష్యత్తును కూడా ఒక గొప్ప మార్గంలో తీసుకెళ్తున్నారు. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటుందనేది కూడా మీరు చాలా చక్కగా వివరించారు. ద ఫైనల్ క్వశ్చన్ ఎస్, ఇన్ని చెప్పారు కదా, షార్ట్ అండ్ స్వీట్గా చైనాలో ఇంజనీరింగ్ చేయడానికి 5 ముఖ్యమైనవి పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? 5 కాదండి, 15 పాయింట్లు చెప్తాను. ఓకే, 15 కాదు కానీ టాప్ 5. టాప్ 5. సి, ఆల్ ద యూనివర్సిటీస్ ఆర్ ద క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. ద లాంగ్వేజ్, బోధన పరంగా వాళ్ళకి ఇంగ్లీష్లోనే బోధిస్తారు. అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ల్యాబ్స్ కానీ, the amount of research spending and which is humongous among all the universities in the world. Okay, and వాళ్ళకి prototype labs ఉంటాయండి. They can exhibit their ideas. Okay, and they can have the global networking. They can have the internships in the international companies. Okay, and apart of that వాళ్ళకి ఇది కూతవేటు దూరంలో ఇండియాకి. అంటే మీరు అమెరికాకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 18-19 గంటలు. ఇక్కడ అంత టైం కూడా అక్కర్లేదండి. కల్కటా నుంచి కున్మింగ్ అనే ప్లేస్కి మీరు వెళ్ళాలంటే గట్టిగా 4 అవర్స్లో వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది మెయిన్, ప్రతి ఒక్క పేరెంట్కి అందుబాటులో ఉంటారు. రెండోది, అండ్ ఆల్ దీస్ యూనివర్సిటీస్ ఆర్ ద క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అని చెప్పాను కాబట్టి యూ క్యాన్ కౌంట్ ఇట్ ఆన్ దాట్. And mainly the budget which is affordable to the Indian middle class families. Okay. And అంతకన్నా తక్కువలో ఇంత వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఎక్కడికి రావు. అండ్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, అది కూడా 6 lakhs to 20 lakhsలోనే టాప్ క్లాస్ యూనివర్సిటీస్లో మన 4 yearsలో అయిపోతుంది. ఫుడ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. So we need not to worry about the food facilities. And the hostels are almost like a 3-star hotel accommodation అనేది will be provided for the students. Okay, so nice sir. And చైనాలో ఇంజనీరింగ్ ఎలా ఉంటుందా మన వెంకటరెడ్డి గారు ఈరోజు సూపర్గా చెప్పేశారు. రియలీ నైస్ సార్. అండ్ వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయాలంటే చైనా ఇస్ ద బెస్ట్ అని మీరు చెప్తున్నారు. అండ్ ఆ నమ్మకాన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు కూడా తెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య. అలాగే మేము ఈడీ ప్లస్ వాళ్ళం వెరీ క్లియర్గా ప్రతి పేరెంట్కి కూడా చెప్తుంది ఏంటంటే, మీరు ఎక్కడో నార్త్ ఇండియాకో లేకపోతే ఇంకో చోటకో ఎక్కడికో మన స్టూడెంట్ని పంపించి మీరు ఏదో నలుగురితో పాటు మావాడు కూడా వెళ్ళాడు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నాడు అది ఇది అనే దానికన్నా, యూ థింక్ అబౌట్ ఆ చైనీస్ యూనివర్సిటీస్. మేక్ యువర్ సన్ ఆర్ డాటర్ యాజ్ అ గ్లోబల్ ఇంజనీర్, నాట్ అ లోకల్ ఇంజనీర్. అండ్ మీ బాబుని పాపని డ్రాప్ చేసేటప్పుడు కూడా వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు కమ్ అండ్ విజిట్ ద యూనివర్సిటీస్. వచ్చి చూడండి, చూసి యూ ఫీల్ అండ్ యూ లెట్ అస్ నో హౌ చైనా విల్ బీ. ఇంత బల్లగుద్ది చెప్తున్నారంటే నమ్మకం అలాంటిది.
ఎస్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.